రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ ఇంటికన్నా గుడి పదిలం. రామన్నకు ఎంతో వాత్సల్యంగా చూసుకునే తల్లి, తండ్రి, అనుకూలవతి అయిన భార్య, ముత్యాల్లాంటి 3 బిడ్డలు ఉన్నారు. అతడు అన్ని విధాల అదృష్టవంతుడని అందరూ అనేవాళ్ళు. కానీ అతన్ని గురించి ఇంట్లో వాళ్ళందరికీ చాలా కాలంగా చిన్న అసంతృప్తి ఒకటి ఉన్నది. రామన్నలో దైవభక్తి ఉన్న ఛాయలు కనిపించేవి కావు. అతడు దేవుడున్నాడు అనడు, లేడు అనడు. కానీ గుడికి రమ్మంటే మాత్రం రాడు. ఈ విషయంలో తల్లి, తండ్రి చెప్పి విసిగిపోయారు. భార్య కాళ్ళ వేళ్ళ పడి ఊరుకున్నది. పిల్లలు ఎంత బ్రతిమాలి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కారణం వల్ల ఏవైనా పర్వదినాల్లో ఇంటిల్లిపాది గుడికి వెళ్ళినప్పుడు రామన్న ఒక్కడు ఇంటికి కాపలా ఉండడం మామూలైపోయింది. ఒకసారి రామన్న కొడుక్కు పెద్ద జబ్బు చేసింది. ఎలాంటి మందులకు జబ్బు లొంగి రాలేదు. ఇక అన్ని ఆశలు వదులుకున్న సమయంలో రామన్న భార్య కొడుక్కు జబ్బు నయమైతే సకుటుంబంగా వచ్చి దేవుడికి అర్చన చేస్తామని మొక్కుకున్నది. ఆమె ఇలా మొక్కుకున్న రాత్రి జబ్బు కాస్త తిరుగుముఖం పట్టింది. కొడుకు పూర్తిగా కోలుకున్నాక రామన్న భార్య భర్తకు గుడిలో అర్చన గురించి చెప్పింది. ఎప్పటిలాగే మీరంతా గుడికి వెళ్ళి రండి, నేను ఇంటికి కాపలా ఉంటాను అన్నాడు రామన్న. అలా అనకండి, దేవుడికి కోపం వస్తుంది. ఇంటిల్లిపాది కలిసి గుడికి వచ్చి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను అని విచారంగా ముఖం పెట్టి చెప్పింది రామన్న భార్య. నాకు ఆ గుడి, ఆ వాతావరణం అంటేనే చిరాకు. ఒక్క క్షణం కూడా అక్కడ కాలక్షేపం జరగదు అన్నాడు రామన్న విసుగు పడిపోతూ. ఎవరెంతగా చెప్పినా వినకపోయేసరికి రామన్న తండ్రి కోడలితో, లాభం లేదు, మనం వెళదాం. అమ్మాయి, ఇలాంటి మొండిఘటాన్ని తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో ఆ దేవుడికి తెలియదని మనం ఎందుకు అనుకోవాలి అన్నాడు కోపంగా. రామన్నను ఇంట్లో వదిలి అందరూ గుడికి వెళ్ళిన కొద్ది క్షణాలకు ఇంటికి సీతాపతి అనే బంధువు వచ్చాడు. ఈ సీతాపతి రామన్నకు దూరపు వరుసలో మేనమామ అవుతాడు. ఆయన ఇంట్లో రామన్న ఒక్కడే ఉండడం చూసి, ఏరా, మిగతా వాళ్ళంతా ఏరి, ఊళ్ళో లేరా ఏం అని అడిగాడు. అంతా గుడికి వెళ్ళారని రామన్న చెప్పాడు. మరి నువ్వు వెళ్ళలేదేం అని సీతాపతి రామన్నను అడిగాడు. అతడు ఏదో జవాబు చెప్పబోయేంతలో, పోనీలెద్దు, అంతకన్నా పుణ్యం గిట్టుబాటయ్యే పని నీ చెబుతాను అంటూ కింద పరిచి ఉన్న చాప మీద కూర్చొని సంచిలోంచి ఒక పుస్తకం తీసి, ఇది భగవద్గీత, ఇందులో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. మొత్తం శ్లోకాలు కంటతా పట్టేశాను, అప్పజెప్పుకుంటావా ఏమిటి అని అడిగాడు. తప్పనిసరి రామన్న పుస్తకం అందుకున్నాడు. పుస్తకం చాలా లావుగా ఉన్నది. పైగా సీతాపతి ఒక్కో శ్లోకాన్ని పాటలా సాగదీసి మరీ చదువుతున్నాడు. ఇలా అయితే ఆ పుస్తకం అప్పచెప్పుకోవడానికి 2 రోజులైనా చాలదు. కొద్దిసేపు జరిగాక రామన్న ఊరికే పేజీలు తిప్పుతున్నాడు తప్ప సీతాపతి చదివే శ్లోకాలు వినడం లేదు. ఏరా అబ్బాయి, నువ్వు సరిగా అప్పచెప్పుకోవడం లేదు. నిన్ను పరీక్షిద్దామని కావాలనే ఇప్పుడు శ్లోకం తప్పు చదివాను, అయినా నువ్వు తప్పు పట్టుకోలేదు అంటూ సీతాపతి రామన్నను మందలించాడు. ఏమిటో కళ్ళు మండుతున్నాయి మామయ్య, సరిగ్గా చూడలేకపోతున్నాను అన్నాడు రామన్న తప్పించుకోవడానికి సాకుగా. అయ్యో, చెప్పావు కాదే, నాకు కళ్ళమంటలకు వైద్యం తెలుసు అంటూ సీతాపతి రామన్నను పెరట్లోకి తీసుకుపోయి రకరకాల మొక్కల ఆకులు తుంపి అవన్నీ అరచేతిలో వేసుకుని నలిపి, ఒక్క క్షణం కదలకుండా అలా కూర్చో, కళ్ళల్లో పిండుతాను అన్నాడు. ఆ రసంతో ఉన్న కళ్ళు కూడా పోతాయేమోనని రామన్నకు ఎక్కడా లేని భయం వేసింది. వద్దు మామయ్య, ఈ ఉదయాన్నే గ్రామ వైద్యుడు నా కళ్ళల్లో ఏదో రసం పిండాడు, ఇది అది కలిసి వికటిస్తుందేమో అని నా భయం అన్నాడు రామన్న. మరి ఈ మాట ముందే చెప్పొద్దు, అసలు నీకు మతిమరుపు జాస్తిలాగుంది. ఇంత చిన్న వయసులో అంత మతిమరుపు ఉండకూడదు.
దీనికి వేరే పసర్లు ఉన్నాయి అంటూ సీతాపతి మళ్ళీ పెరట్లో మరేవేవో ఆకులు తుంపసాగాడు. ఇది చూసి రామన్నకు గుండె పీచు పీచు అన్నది. అతడు సీతాపతితో, మామయ్య, దేవుడంటే నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. దేవుడనేవాడున్నాడు, అయితే కొందరు మూర్ఖులు ఆయన గుడిలో మాత్రమే ఉన్నాడనుకుంటారు. నేను మాత్రం ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడని నమ్ముతాను. అందుకే నేను దేవుణ్ణి ఎక్కడైనా ప్రార్థిస్తాను, కానీ గుడిలో మాత్రం ప్రార్థించను అన్నాడు సీతాపతి. నిజంగా నువ్వు గుడిలో అడుగు పెట్టవా మామయ్య అని అడిగాడు రామన్న ఆతృతగా. పొరబాటున కూడా అడుగు పెట్టను అన్నాడు సీతాపతి. అప్పుడు రామన్న గబగబా తన భార్య మొక్కును గురించి చెప్పి, వాళ్ళంతా నా కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటారు మామయ్య. మేము తిరిగి వచ్చేదాకా నువ్వు ఇంటికి కాస్త కాపలాగా ఉన్నావంటే నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అంటూ సీతాపతి బదులు కోసం ఎదురు చూడకుండా పరిగెత్తాడు. రామన్న గుడికి చేరుకునేసరికి ఇంకా అర్చన ప్రారంభం కాలేదు. ఎందువల్లనో పూజారి రావటం ఆలస్యం అయ్యింది. అతన్ని చూస్తూనే అందరూ ఆశ్చర్యపోయారు. ఏం చేయను మరి, ఇంటికన్నా గుడే పదిలమనిపించింది అంటూ రామన్న జరిగిందంతా చెప్పాడు. నే చెప్పలేదు, ఆ దేవుడే వాణ్ణి తన దగ్గరకు రప్పించుకుంటాడని అన్నాడు రామన్న తండ్రి. రామన్న ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి వాళ్ళందరితోనూ కలిసి దేవుడి అర్చనలో పాల్గొన్నాడు. ఇల్లు చేరగానే రామన్న తండ్రి సీతాపతితో, సీతాపతి బావా, ఈనాటి నుంచి పండగల్లోనూ పర్వదినాల్లోనూ మా ఇంటికి వస్తూ ఉండు. నీ కారణంగా మా వాడికి దైవ దర్శనమైన అవుతుంది అన్నాడు. ఆ మాటల వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలియక సీతాపతి ఆశ్చర్యపోయాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?